ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నీ ప్రార్థన త్రోసివేయలేదు. యేసయ్య లేకపోతే నా ప్రార్థన త్రోసివేయలేదు. దావీదు అంటున్నాడు, దేవా నువ్వు నా ప్రార్థన త్రోసివేయలేదు, నీ కృప నాలో నుండి నువ్వు తీసివేయలేదయ్యా. ఒక్కసారి దావీదుని అడుగుదాం, దావీదు నీ ప్రార్థన ఆయన త్రోసివేయలేదా? మరి ఎందుకన్నావు? నేను కృంగిపోతానా, నువ్వు నాకు జవాబు ఇవ్వకపోవడం వలన? మరి నువ్వు ఎందుకన్నావు అసలు నువ్వు నా ప్రార్థనను ఆలకిస్తున్నావా అని? మరి నువ్వు ఎందుకన్నావు దేవుడు నన్ను మర్చిపోయాడా అని? మరి నువ్వెందుకన్నావు? ఇవన్నీ వాస్తవమే. ఆ క్షణములో దేవుడు జవాబు ఇవ్వకపోవడం వలన, అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టావా, అయ్యా నన్ను త్రోసివేసావా, నేను ఒకరోజు తప్పనిసరిగా సౌలు చేతిలో మరణిస్తాను, అయ్యా నువ్వు నన్ను మర్చిపోయావా అని నేను అడగటం వాస్తవమే. కానీ అది నేను తెలవకన్నా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నా దేవుడు నాకు 5 విధములుగా నాకు జవాబిచ్చాడు. ఒకటి ఎస్ అని నాకు జవాబిచ్చాడు, మరొకసారి నో అని నాకు జవాబిచ్చాడు, మరొకసారి వెయిట్ అని నాకు జవాబిచ్చాడు, ఇంకొకసారి సంథింగ్ బెటర్ ఈజ్ గోయింగ్ టు కమ్, దీనికన్నా మించినది నీ దగ్గర రాబోతుంది అన్నాడు. అలా జవాబిచ్చాడు. ఇంకొకసారి నాట్ ఇన్ యోర్ వే, నీ పద్ధతిలో నేను చేయను అన్నాడు. ఎస్ అన్నప్పుడే ఆయన నా ప్రార్థన అంగీకరించాడు అని నేను అనుకున్నా. తర్వాత నా దేవుడు నాకు ఒక పాట నేర్పించాడు. నేను నో చెప్పినా నేను నీకు జవాబు ఇచ్చినట్లే, వెయిట్ అని చెప్పినా నేను నీకు జవాబు ఇచ్చినట్లే, సంథింగ్ బెటర్ ఈజ్ గోయింగ్ టు కమ్ అని చెప్పినా జవాబు ఇచ్చినట్లే, నీ పద్ధతిలో కాదు కానీ నువ్వు అడిగింది నేను ఇస్తా అన్న కూడా దేవుడు జవాబు ఇచ్చినట్లే. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దావీదులాగా ఏమనగలం తెలుసా? అయ్యా అనేక సార్లు మనం అడిగిన రోజులు ఉన్నాయి, తండ్రి ఇంత ఉపవాస ప్రార్థన చేశా, మరి ఎందుకు నువ్వు నాకు జవాబు ఇవ్వట్లా? ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానా, ఎందుకు నువ్వు నాకు జవాబు ఇవ్వట్లా? ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నా, నేను మాత్రమే కాదు ఇతరులను కూడా తీసుకున్నా, మరి ఎందుకు జవాబు ఇవ్వట్లా అని అడిగిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజున మన తలంపు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. ఈ 5 ప్రకారం జవాబిచ్చిన ఆయన నీ ప్రార్థన ఆయన త్రోసివేయలేదు. అమెరికా దేశంలో ఆఫ్రికన్ అమెరికన్ అంటే నీగ్రో జాతికి సంబంధించిన నల్ల జాతికి చెందిన ఒక యవనస్తుడు ఉండేవాడు. అతని పేరు జార్జ్ వాషింగ్టన్ కవర్. నీగ్రో జాతివాడు గనక అతన్ని ఏం చేసేవాళ్ళంటే, బానిసతనం నుండి బయటికి వచ్చారు, అయినా సరే ఈ నీగ్రో వర్గాన్ని ఏం చేసేవాళ్ళంటే తెల్ల జాతి వాళ్ళతో కూర్చోబెట్టేవాళ్ళు కాదు, చాలా అసహ్యంగా చూసేవాళ్ళు, చాలా ఒంటరితనంగా చూసేవాళ్ళు. కానీ తనకి చదువుకోవాలని ఉంది, అందువలన ఒక స్కూల్లో ఎక్కువ కాలం ఉండేవాడు కాదు. ఎందుకంటే తెల్ల జాతి వాళ్ళు ఉండేవాళ్ళు గనక. అక్కడ నుండి మరొక స్కూల్కి వెళ్ళాడు, అక్కడ నుండి మరొక స్కూల్కి వెళ్ళాడు. ఈ కాలక్రమేణా వాళ్ళ అమ్మా నాన్నగారు మరణించారు, అనాథగా మారిపోయాడు. ఇక చదువుకోవడానికి ఏ మార్గం లేదు. కానీ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేవాడు. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు దేవునితో ఒక మాట అడిగేవాడు, అయ్యా తెల్ల జాతి వాళ్ళు మాత్రమే కాదు నీ బిడ్డలు, నల్ల జాతి వాళ్ళు కూడా, నీగ్రో జాతి వాళ్ళు కూడా నీ బిడ్డలే. మా రంగే మారింది తప్ప, మా కలరే మారింది తప్ప, మా ఆకారమే మారింది తప్ప, మేము కూడా నీ సృష్టే కదా. ప్రజలు మమ్మలను బానిసలుగా చూడొచ్చు, ప్రజలు మమ్మలను ఒంటరితనంగా చేయొచ్చు, కానీ మమ్ములను ఎన్నడూ విడవని దేవా, మమ్ములను ఎన్నడూ ఎడబాయని దేవా, నువ్వు నాతో ఉన్నావని మాకు తెలుసు. అతన్ని కవర్ CARVER అన్న దంపతులు, పిల్లలు లేని దంపతులు అతన్ని దత్తత తీసుకున్నారు. అతనికి చదువు నేర్పించడం ప్రారంభించారు. అగ్రికల్చర్ సైంటిస్ట్గా మారాడు. కానీ ఏమి ముందుకెళ్తున్నా ఏమి కూడా జరగట్లా. అయ్యా ఇంత ప్రార్థన చేసినా ఆ తెల్లజాతి వర్గానికే నువ్వు జవాబిస్తావా, నీగ్రో వర్గానికి నువ్వు జవాబివ్వా అని తనకు తానే కుమిలిపోతూ ఉండేవాడంట. అలా ముందుకెళ్తుండగా ఒక రోజున అతనికి తన కర్వర్ అన్న దంపతులు ఎవరైతే దత్తత తీసుకున్నారో వారికి వందల ఎకరాలు ఉన్నాయి. మీరు కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాకి వెళ్ళండి, వాళ్ళు ఇల్లులు ఎలా ఉంటాయంటే, ఒక ఇల్లు ఉంటుంది, ఎన్నో ఎకరాల మధ్యన వాళ్ళకి ఎన్నెన్నో ఎకరాలు ఉంటాయి, అటువంటిది అన్నమాట. అటువంటప్పుడు ఒక రోజున అక్కడ బాగా పండించేది ఏంటంటే పత్తి, కాటన్, దూది మాత్రమే పండిస్తారు. కానీ అది సక్సెస్ అవ్వట్లా. అది సక్సెస్ అవ్వకపోతుంటే ఒక రోజున తన ఎకరాల తరబడి కలిగిన పొలంలో నడుచుకుంటూ
వెళ్తున్నాడు. వెంటనే దేవునితో ఆకాశం వైపు తిరిగి ఆకాశం వైపు తల ఎత్తి ఒక మాట అడిగాడు, ఈ ప్రపంచాన్ని ఎందుకు సృజించావయ్యా అనగానే తన మనసులో ఒక జవాబు దేవుడిచ్చాడు. ఆ జవాబు ఏంటి తెలుసా? నువ్వు అడిగిన ప్రశ్న నీ బుర్రకు అర్థం కానిది, అందువలన వేరే క్వశ్చన్ అడుగు. దేవా, ఇంత పెద్ద భూమిని ఎందుకు సృజించావయ్యా? దేవాది దేవుడు అన్నాడు, నువ్వు అడిగిన ప్రశ్న నీ బుర్రకి అర్థం కానిది అనుకుంటే ఈ 2 ప్రశ్నలు అడిగా నా బుర్రకి అర్థం కానిది అన్నాడు, నా బుర్రకు అర్థం కానిది అన్నాడు. ఏంటి అనుకున్నాడు. అలా ఆయన ఏకరాల తరబడి కలిగిన పొలంలో వెళ్తుండగా మొత్తం పత్తి పంటే, మళ్ళీ అక్కడక్కడ ద్రాక్ష తోట. అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక ఏరిశనగ కనబడింది. ఏం కనబడింది? వేరుశనగ ఉంటుంది. 2 వేరుశనగలు ఉంటాయి కదా, సూట్ కేస్ టైపులో 2 కాయలు ఉంటాయి చూసారా, ఆ వేరుశనగ కనబడింది. వెంటనే పత్తి పొలములో ఈ ద్రాక్ష తోటలో ఇదేంటా ఎక్కడొచ్చిందని చెప్పి వెంటనే వేరుశనగను పైకెత్తి, దేవా దీన్ని ఎందుకు సృజించావయ్యా? వెంటనే దేవుడు అన్నాడు, కరెక్ట్గా అడిగావు, ఇప్పుడు నీకు అర్థమైంది, నేను నీకు చెప్తా. జార్జ్ వాషింగ్టన్ కర్వర్ ద్వారా దాంట్లో నుండి 255 ప్రొడక్ట్స్ని ఆయన బయటికి తీసుకురాగలిగాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మెడిసిన్ బయటికి తీసుకొచ్చాడు, ఆమేనండి. జామ్ బయటికి తీసుకొచ్చాడు, పీనట్ బటర్ బయటికి తీసుకొచ్చాడు, రకరకాల 255 ప్రొడక్ట్లు బయటికి తీసుకొచ్చాడు. ఆయన తన డాక్యుమెంటరీ బయోగ్రఫీ రాసిన ఏం తెలుసా? దేవుడు నా ప్రార్థన త్రోసివేశాడు అనుకున్నా, ఎస్ అనలా, నో అనలా, వెయిట్ అనలా, సంథింగ్ బెటర్ అనలా, నాట్ ఇన్ యువర్ వే అన్నాడు, నీ పద్ధతిలో కాదు అన్నాడు. జార్జ్ వాషింగ్టన్ కర్వర్ ఒక నీగ్రో జాతి, ఒక నల్ల జాతి వాడు. అతన్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అంటే పర్వాలా అమెరికా దేశంలో, అటువంటిది అబ్రహాం లింకన్ స్లేవరీ నుండి బయట తీసుకురావడానికి నిలబడ్డాడు. అటువంటి జార్జ్ వాషింగ్టన్ కర్వర్ ఆయన చెప్పేది ఒకటే, నా యవన చెల్లులారా, నా యవన తమ్ముళ్ళారా, దేవుని సన్నిధిలో మన మోకాలు ఉంచిన ఏ ప్రార్థన కూడా వృధా కాదు. నువ్వు కన్నీరు కారుస్తున్నావే, ఏది వృధా కాదు. ప్రస్తుతం ఎస్ అనే ఆమేనండి, ప్రస్తుతం నో అనని, ప్రస్తుతం వెయిట్ అనని, సంథింగ్ బెటర్ అనవని విశ్వాసములో కదిలిపోకుండా నువ్వు అడిగింది ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అంత మట్టికే కాదు, నువ్వు అడిగిన దానికన్నా. ఆ సెక్షన్లో ఉన్న తమ్ముళ్ళందరూ నేను చెప్తున్నప్పుడు ఎలాగనాలి తెలుసా? ఇది నా కోసమే. అవునండి, పక్కనోడు నీరసంగా ఉంటాడండి, నీ చప్పట్లకి అడిగి ఒకసారి రావాలా? హల్లెలూయా. పక్కన ఆమె నీరసంగా ఉంటుందండి, నీ చప్పట్లకి నీ నవ్వుకు ఒకసారి రావాలా? ఉండండి. అందుకే దేవుడు అన్నాడు, సహవాసముగా కూడుటకు అందరూ మానినట్లు మానకండి. అందుకే దెయ్యంగాడు ఆ కోవిడ్ పెట్టేసి అందరిని దూరపరిచాడు. కానీ దేవాది దేవుడు అన్నాడు, మళ్ళీ నేను సమకూరుస్తా, అందరూ సహవాసముగా మానునట్లు మీరు మానకండి. డిఎల్ మూడి అన్న భక్తుడు అంటాడు, ఒక కట్టె ఆరిపోయిన కట్టె చర్చిలోనికి వస్తే పక్కన కట్టె కూడా ఆరిపోతే, 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 ఒక దైవజనుడు ఫైర్లో ఉంటే ఆ ఫైర్ ఇంకొక కట్టెలను మండించి 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 వచ్చిన వాళ్ళందరూ ఫైర్ అయిపోతారు. ఈ రోజున నీ లైన్లో ఎవరైనా ఆరిపోయి ఉంటే నువ్వు ఫైర్ అయిపోయి పక్కన వాళ్ళు ఫైర్ అయ్యి ఉండాలి. Praise the Lord. Hallelujah. Are you ready? Praise the Lord. జార్జ్ వాషింగ్టన్ కర్వర్ చెప్పేది, నా ప్రార్థన ఆయన త్రోసివేయాల. ఎలా తిప్పుతాడో, ఎలా తీసుకొస్తాడో, ఎలా పక్కన తొలగిస్తాడో, ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. అలా ఎలా తీసుకొచ్చి ఎట్టెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, నా బతుకు నాకే అర్థం కావట్లా అనుకుంటే, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాను, ఎట్టెళ్తున్నాను, మా కుటుంబం ఎక్కడ, మా అబ్బాయి బతుకేంటిది, నా కూతురు బతుకేంటిది, నాకేమీ అర్థం కావట్లేదంటే నువ్వు ట్రాక్లో ఉన్నావని. ఉండండి, నాకు అంతా అర్థం అవుతుందంటే ట్రాక్లో లేవని, ఏదో కింద పడ్డావని. నిన్ను ఎట్టో తీసుకెళ్తాడు, అట్టో తీసుకెళ్తాడు, ఇటో తీసుకెళ్తాడు, షిక్మని తీసుకొచ్చి, అమ్మ నాయన ఎక్కడ పెట్టావా తండ్రి,
హల్లెలూయా. ఆర్ యు రెడీ?